గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ సిస్టమ్ను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతమైంది. ఆగస్టు 24న శ్రీహరికోటలోని షార్ నుంచి సుమారు 5 టన్నుల బరువున్న డమ్మీ క్రూ మాడ్యూల్ను చినూక్ హెలికాప్టర్ ద్వారా గగనతలంలోకి తీసుకెళ్లారు. తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 3 కిలోమీటర్ల ఎత్తునుంచి సముద్రంలో జారవిడిచారు. తొలుత మాడ్యూల్కు అమర్చిన 2 డ్రోగ్ పారాచూట్లు విచ్చుకుని వేగాన్ని నియంత్రించగా, ఆ తర్వాత పైలట్ చుట్లు మరో 3 ప్రధాన పారాచూట్లు విజయవంతంగా పనిచేశాయి. బంగాళాఖాతంలో సురక్షితంగా దిగిన క్రూ మాడ్యూల్ను నౌకాదళ సిబ్బంది వెలికితీసి చెన్నై పోర్టుకు తరలించారు. షార్లో పరీక్షకు ముందు డమ్మీ క్రూ మాడ్యూల్ను ఇస్రో చైర్మన్ నారాయణన్ పరిశీలించారు. ఆయనతో పాటు షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ ఉన్నారు. ఈ పరీక్షలో వైమానిక దళం, కోస్ట్ గార్డు, రక్షణ శాఖ, డిఆర్డీఓ, నౌకాదళం సంయుక్తంగా పాల్గొన్నాయి.